హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. దిస్ ఇస్ ఝాన్సీ. మీ అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అండి. పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లోనూ ఈ కర్రీ తప్పకుండా చేస్తారు కదా, మరి అంత టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయొచ్చో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ వంకాయ లవర్స్ అయితే అస్సలు మిస్ కావద్దు, చివరి వరకు వీడియో చూడండి. యూ విల్ లవ్ ఇట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వంకాయని కూరల్లో రారాజు అంటారు. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇలా లేత వంకాయలు, అవి కూడా నల్లటి వంకాయలు అయితేనే బాగుంటాయండి. తెల్ల వంకాయల కంటే ఇవి బాగుంటాయి. అలాగే చక్కగా క్లీన్ చేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకోండి. ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల వంకాయ చేదు ఉండదు, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట. చక్కగా 2 కట్స్ ఇచ్చుకోండి. తెలుసు కదా గుత్తి వంకాయని ఎలా కట్ చేయాలో. తర్వాత కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సిన మసాలాస్ చూడండి. ముందుగా ఒక 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వేరుశెనగ గుడ్లు, 1 స్పూన్ క్యాష్యూస్, 1/2 స్పూన్ వరకు గసగసాలు, ఒక 4 లవంగాలు, ఒక 2 అంటే చిన్న సైజు 1 ఇంచ్ సైజు దాల్చిన చెక్క, 2 ఎలాచీలు, 1 స్పూన్ ధనియాలు. ఇవి మాత్రమే మనకు కావాల్సిన గరం మసాలాలు. సో వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. అన్నట్టు దీనిలో కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చండి. కొబ్బరి యాడ్ చేయటం వల్ల కూర నేను తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందులో వేసవకాలం కాబట్టి నేను దాన్ని స్కిప్ చేశాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని యాడ్ చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత మనం మిగతా మసాలాస్ చూడండి. అల్లం వెల్లుల్లి పేస్టు, 1 ఆనియన్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, కారం. కారం ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నాను. మీరు కావాలంటే 2 స్పూన్స్ కూడా యాడ్ చేయొచ్చు, బికాస్ మనం మిర్చి కానీ యాడ్ చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఈ స్టఫింగ్ని చక్కగా పెట్టుకోండి. జాగ్రత్తగా స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఈ కర్రీకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుందండి. 1 by 1 వంకాయలన్నింటినీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి 5 మినిట్స్ వరకు వంకాయల్ని మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. చూడండి 2 మినిట్స్ అయింది. సో ఇప్పుడు నెమ్మదిగా ఒక స్పూన్తో నెమ్మదిగా కలుపుకోండి, బికాజ్ వంకాయ అనేది విచ్చుకోకుండా ఉంటుంది. సో స్లోగా దీన్ని కొంచెం సున్నితంగా డీల్ చేయాలి. మొత్తం అంతా కలుపుకోండి, మళ్ళీ మూత పెట్టుకోండి. ఓవరాల్ 5 మినిట్స్ వరకు దీన్ని వేయిస్తే చాలు. అంటే మనకి 60% మాత్రమే వంకాయ ఉడకాలి మసాలాలో. అప్పుడు ఈ మసాలా యొక్క టేస్ట్ అంతా వంకాయకి పట్టి, ఉప్పు కారం పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగతా మసాలా అంతా కూడా ఇలా వంకాయల పైన మొత్తం వేసేసుకోండి. చక్కగా వేసుకొని స్ప్రెడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకొని, మీకు కొంచెం కారం తక్కువైంది అనిపిస్తే మీకు కొంచెం కారం ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇంకా గరం మసాలాలు ఏమీ అవసరం లేదు. మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. సో ముందుగా మనం 5 మినిట్స్ వేయించాము. ఇప్పుడు మసాలా వేసాక ఒక 2 మినిట్స్, అంటే ఓవరాల్ 7 మినిట్స్ వరకు వేయించాలి. ఇలా ఆయిల్ అంతా పక్కకు కొంచెం వచ్చిందనగానే వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ డబల్ చేసుకోవచ్చు మీరు. 1 కిలో వంకాయలు కనుక్కోండి, దానికి సరిపోయిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ డబల్ చేసుకోండి. చివరాకన్నా కొంచెం కరివేపాకు వేస్తున్నాను, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. ఇక ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు చివరాకున్న కసూరి మేతిని కొంచెం స్మాష్ చేసి వేయండి. ఈ మేతి కర్రీలో వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అండ్ వంకాయకి మెంతులకి ఒక మంచి విడదీయరాని అవినాభావ సంబంధం ఉందండి. టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందంటే నమ్మండి, తప్పకుండా వేయండి. సో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం అన్నం పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ మసాలాలో కొంచెం చింతపండు వేసాం కదా, అలాగే ఈ క్యాష్యూస్, వేరుశెనగ గుడ్లు ఉండటం వల్ల సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సో ఈ కర్రీని తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.